ఈలోగా ఆనంద్ నిఖిల్కి ఆ కథను చెప్పి కమిట్ అయ్యారని తెలిపారు. ఒకసారి కథను నమ్మి దర్శకుడిని ఎంచుకున్న తర్వాత తాను కేవలం తన నటనపై మాత్రమే దృష్టి సారిస్తానని, మిగిలిన ఎడిటింగ్ లేదా ఇతర సాంకేతిక అంశాలలో జోక్యం చేసుకోనని సందీప్ కిషన్ స్పష్టం చేశారు. కొత్తగా సినిమా పరిశ్రమలోకి రావాలనుకునే వారికి ఆయన ముఖ్యమైన సలహా ఇచ్చారు. లక్షలు, 2 లక్షలు ఇచ్చి పాత్రలు కొనవద్దని, అలా డబ్బులు తీసుకునే నిర్మాతలు మంచి సినిమా తీయడానికి హామీ ఉండదని హెచ్చరించారు. సినీ రంగంలో విజయం సాధించడానికి ఓపిక, పట్టుదల చాలా ముఖ్యమని విజయ్ సేతుపతి, రవితేజ వంటివారు ఎన్నో ఏళ్ల కృషి తర్వాతే స్టార్లుగా ఎదిగారని గుర్తు చేశారు. అదృష్టం కన్నా ఓపిక ఉండాలని చెప్పారు తేజ్, సాయి ధరమ్ తేజ్, రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ రవీంద్రన్, ఆదిత్య, సుధీర్, రోహిత్, రాజ్ తరుణ్ తన స్నేహితులను అన్నారు. కృష్ణవంశీతో పనిచేయడం తనకు ఒక జీవిత పాఠ్యం నేర్పిందని, ఆయన ఒత్తిడితో కూడిన పని వాతావరణం శారీరకంగా, మానసికంగా బలహీనపరిచినా అది తన వ్యక్తిత్వాన్ని మార్చిందని, ఇతరులలో మంచిని మాత్రమే చూడటం నేర్చుకున్నానని చెప్పారు. జెమినీ కిరణ్ తన పట్ల తండ్రిలా నిలిచారని, ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా తనకు అండగా ఉన్నారని కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ సుంకర రన్ సినిమా సమయంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అడగకుండానే సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. తనను బెస్ట్ ఫ్రెండ్స్ అని నమ్మి చాలామంది మోసం చేశారని, కేవలం తమ